ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ప్రేమించిన దేవుడవు నీవే, నన్ను రక్షించిన నాదుడవు నీవే, నన్ను ప్రేమించిన దేవుడవు నీవే, నన్ను రక్షించిన నాదుడవు నీవే, నా కొరకై ప్రాణమిచ్చి బలి అయితివా సిల్వలో, నా కొరకై ప్రాణమిచ్చి బలి అయితివా సిల్వలో, స్వరూపమో నాకై కోల్పోయితివే, నీదు స్వరూపమో నాకై కోల్పోయితివే. హల్లెలూయా 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 హల్లెలూయా
ఏకీభవించండి, లేకపోతే 2 సార్లు పాడినప్పుడు కలిసి పాడండి. నాదు ఆత్మకు జీవాహారము, నాకు ఆశ్రయమైన దుర్గము నీవే. నాదు ఆత్మకు జీవాహారము, నాకు ఆశ్రయమైన దుర్గము నీవే. నీవు సుదీరమే విరిగి నలిగెను, నీవు శరీరమే విరిగి నలిగెను. నిన్ను భుజించినే తృప్తి పొందెదను, నిన్ను భుజించినే తృప్తి పొందెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. దయామయా కృపామయా కరుణామయా ప్రేమామయా. నాదు ప్రాణమునకు ప్రాణము నీవే, నాకు జీవమైన దైవము నీవే. కలిసి పాడండి. నాదు ప్రాణమునకు ప్రాణము నీవే, నాకు జీవమైన దైవము నీవే. పరుల కొట్టబడిన బండ నీవైతివే, పరుల కొట్టబడిన బండ నీవైతివే. నిన్ను నేత్రాగి దాహము తీర్చుకొందు, నిన్ను నేత్రాగి దాహము తీర్చుకొందు. హల్లెలూయా 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 హల్లెలూయా. దయామయా
ఈ పాటను ఇంతకుముందు, ఇవాళ కాకుండా ఇంతకుముందు ఎంతమంది విన్నారో చేయి చూపించండి. ఓకే, ఎక్కడ విన్నారు ఈ పాట? సిస్టర్ అంశుమతి మేరీ పాడిన పాట. మొట్టమొదట మేము చేసిన క్యాసెట్లో ఆ సహోదరు వచ్చి ఈ కల్వరి దర్శనం, కల్వరి ప్రేమధార అనే ఈ పాటలన్నీ పాడినప్పుడు పాడిన ప్రశస్తమైన పాట ఇది. ఇది మీకు రావటం లేదు, అందుకే మీరు పుస్తకాలు కొనుక్కోరు. ఒక 50 రూపాయలు పుస్తకం కొనుక్కోండి అంటే ఏంటో 100 సార్లు ఆలోచిస్తున్నారు. యేసై వచ్చేస్తాడు, మేము వెళ్ళిపోతాం, ఇది ఎందుకండి దండగా అంటున్నారు. ఏమండి, యేసు ప్రభు వచ్చినప్పుడు నీకున్నవన్నీ వదిలిపెట్టిపోతావా, మూట కట్టుకొని వెళ్తావా? నిజం చెప్పండి, నాకు ఆలోచించి చెప్పండి. నీ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వెళ్తావా? నా బంగారు గాజులు వేసయ్యా, ఇప్పుడే చేయించారు వేసయ్యా, ఈ మాత్రం తెచ్చుకుంటాను పరలోకమయ్యా అంటావా? ఒరే పిచ్చోడా, రోడ్లే బంగారం రా నాయన. ఈ బంగారపు గాజులు అక్కడ నువ్వు పనికి వస్తాయి, నువ్వు నడిచేదే బంగారం మీద. అక్కడ పడేసిరా, ఇది కాదు, ఈ కల్తీ బంగారం ఇది. సువర్ణపు వీధులు ఉన్నాయి రమ్మంటారు. మరి మనుషులు చూడండి, ఈ భూలోకంలో గురించి ఏంటో ఆలోచిస్తుంటారే కానీ ఓ మంచి పాట పాడుకొని అందులో ఆనందిద్దామని పాడారమ్మా. మీరు ముందు కూర్చున్నారు, ఏం పాడారు చెప్పండి, చెప్పు, 4 మాటలు చెప్పమ్మా. యేసయ్యకి 4 పేర్లు ఉన్నాయి ఇక్కడ. దయామయ, కృపామయ, కరుణామయ, ఎవరైనా మీరు పాడతామంటే ఇంకోసారి పాడదామండి. కచేరీకి రాలేదు మీరు. కచేరీకి వెళ్తే అక్కడ సంగీత విద్వాంసుడు చక్కగా పాడుతుంటాడు, తన్నన్నన్న అంటుంటే మనకు అంత బాగా రాదు కాబట్టి మనం తలకాయ మాత్రం ఊపుతాం, కాలో చెయ్యి మీద దరుమేస్తుంటాం. కానీ యేసు ప్రభు నామంలో కూడి వచ్చే వాళ్ళము పాటలు పాడుకోవడానికి కాదు, ప్రభువుని ఆరాధిస్తానికి వచ్చాం. పాటల ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్నాం. కాబట్టి పుస్తకం ఉంటే సరే, లేకపోతే 2 సార్లు పాడినప్పుడు పాడాలి. మనసులోకి భావం వెళ్ళాలి. శరీరం కాదు కదిలేది, హృదయం పాటలు పాడుతున్నప్పుడు కదలాలి. మొదటి చరణం, చివరి చరణం మాత్రం ఒకసారి పాడుకుందామా? ఓకే, నేను కిందే ఉంటాను, మేము చూస్తున్నాను, మీరు పేదాలు కదులుతాయి లేవు, అక్కడుంటే నాకు కనపడతలా. నన్ను రక్షించిన దేవుడవు నీవే, నా కొరకై ప్రాణమిచ్చి బలి అయితివా సిల్వలో, నా కొరకై ప్రాణమిచ్చి బలి అయితివా సిల్వలో, నీరు స్వరూపమో నాకై కోల్పోయితివి, నీరు స్వరూపమో నాకై కోల్పోయితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పాడలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయామయా, కృపామయా, కరుణామయా, ప్రేమామయా,
దయామయ కృపామయ కరుణామయ ప్రేమమయ నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా ప్రాణము నీవే నా గానము నీవే నా ప్రాణము హల్లెలూయా 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 దయామయ కృపామయ కరుణామయ ప్రేమమయ ఎంతమంది పాడారండి? కానీ ఈసారి హల్లెలూయా అన్నప్పుడు చేతులు మాత్రం పైకెత్తి హల్లెలూయా అన్నప్పుడు మాత్రం చేతులు మెత్తండి, అప్పుడు పాడుతున్నారని తెలుస్తుంది. ఓకేనండి, ఇంటర్వ్యూ తీసుకోండి. మూడవ చరణం, చివరి చరణం. నాదు ప్రాణమునకు ప్రాణము నీవే నాకు జీవమైన దైవము నీవే నాదు ప్రాణమునకు ప్రాణము నీవే నాకు జీవమైన దైవము నీవే వాగుల కొట్టబడిన బండ నీవైతివే వాగుల కొట్టబడిన బండ నీవైతివే నిన్ను త్రాగి దాహము తీర్చుకొందును నిన్ను త్రాగి దాహము తీర్చుకొందును అందరూ హల్లెలూయా 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 దయామయ కృపామయ కరుణామయ ప్రేమమయ
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఈ యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యోహాను యేసు ప్రభువుని యవ్వన కాలంలోనే వెంబడించిన శిష్యుడు. శిష్యులందరిలో ఆనాడు చిన్నవాడిగా ఉన్నవాడు. కానీ ఇప్పుడు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు ఆయన పండు వృద్ధుడు, నిండు వృద్ధుడు. తన యవ్వన కాలంలో యేసును వెంబడించడం ప్రారంభించిన ఈ శిష్యుడు తన ముదిమి వయసులో, నిండు వృద్ధాప్యంలో, 100 ఏళ్ల వయసులో కూడా వాక్యాన్ని ప్రకటించటం మానలేదు. తాను కన్నవాటిని గురించి, విన్నవాటిని గురించి, తాను అనుభవించినటువంటి యేసుక్రీస్తు ప్రేమను గురించి, ఆయనలో ఉన్నటువంటి క్షమాపణను గురించి, విడుదలను గురించి చెప్పకుండా మానలేదు. మరి చాలా పెద్ద వృద్ధుడు కనుక అలాంటి వారికి అందరూ పిల్లల్లాగానే కనపడతారు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకు ఈ సంగతులు మీకు రాస్తున్నాను. మనమండి శరీర రీతిగా పెద్దలమో పిల్లలమో కానీ ఎవరైతే మారు మనసు పొందుతారో, యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి తిరిగి జన్మిస్తారో, వారు శిశువులుగానే ఎలాగో ఒక శిశువు పెరిగి పెద్దదవుతుందో అలాగే ఆధ్యాత్మికంగా మనం కూడా నూతన జన్మ అనుభవాన్ని పొందిన తరువాత దినదినాభివృద్ధి పొంది యేసుక్రీస్తు సారూప్యంలోనికి సంపూర్ణమవుతాం. క్రైస్తవ జీవితం అనేది ఒక మొక్కుబడి చేసుకొని ముగించేదో, ఒక సాక్ష్యం చెప్పి కూర్చునేదో, ఒక రాటి అనుభవమో కాదు. కానీ ఇది జీవితకాలం అంతా ఆయనను అడుగు జాడల్లో నడిచే విధానం. ఈ రోజున క్రైస్తవత్వాన్ని కూడా ఒక మూఢభక్తిగా మార్చి రోగాలు బాగు చేసుకోవడానికి, మేలులు పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ఎలాంటోళ్ళా? కాదు అని చెప్పరేంటంటే, స్వతహాగా చెప్పండి. ఇప్పుడు కీబొమ్మల్లాగా ఉండొద్దండి. ఏది చెప్పినా మన స్వతహాగా రానివ్వండి. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకూడదని నేను మీకు ఆ మాటలు చెప్తున్నాను. యేసు ప్రభువుని ఎరక్క ముందు మనందరం పాపులమే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నేను పరిశుద్ధుణ్ణి అన్నవాడికి యేసుప్రభు అక్కర్లేదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వచ్చాను. నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను వెదకి రక్షించడానికే వచ్చాను. మరి ఎవరైనా నేను పాపిని కాదు అని ఈ లోకంలో పుట్టినవాడు అనుకుంటే వాడు అజ్ఞాని. ఎందుకంటే మనం పాప స్వభావంతోనే ఈ లోకంలో పుడుతున్నాం. దావీదు అన్నాడు, నా తల్లి గర్భములోనే నేను పాపములో నా తల్లి గర్భము ధరించింది అని. అంటే ఆ పాతాదాము యొక్క బీజము మానవునిలోనికి సహజంగా వస్తుంది. కాబట్టి ఈ మానవ స్వభావము, పడిపోయిన మానవ స్వభావము పాపాన్ని చేయడానికి మనల్ని పురిగొల్పుతుంది. కొందరు క్రియల్లో పాపం చేస్తారు, కొందరు ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు, కొందరు కొన్ని పాపాలు చేస్తారు, కొన్ని పాపాలు చేయరు, కొందరు కొన్ని పాపాలు మాటలతో చేస్తారు, చూపులతో చేస్తారు, ఆలోచనలతో చేస్తారు, అంతరాగంలో చేస్తారు. ఏమైనప్పటికీ దేవుడి దృష్టిలో వాడు పాపే. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారము చేయించున్నాడని ప్రభు చెప్పాడు కదా. అలాగే కొందరు క్రియలలో పాపము చేయకపోయినా వారి ఆలోచనల్లో పాపం చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ మేము పాప స్వభావం కలిగిన వారిమే అని ఒప్పుకుంటారా? నాకు కనపడటం లేదండి, అందరూ కానీ వినపడుతున్నారు. ఒప్పుకుంటారా? ఇంకా పాపం చేస్తూనే ఉన్నారా?
మీ పాపములు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన రోజు ఒకటి ఉందా? నా స్థానంలో నా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడు, నా పాపములకు పరిహారం చేశాడు అని నమ్మి నీ పాపముల కొరకు పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ నేను పొందాను అన్నవారు మాత్రం ఆలోచించి హల్లెలూయా చెప్పండి. అందరూనా? ఓకే, చాలా సంతోషం. ఒకరోజు మన జీవితంలో జరిగింది అది. యేసు ప్రభువును మనం నమ్ముకున్నాం, చాలామంది మనం బాప్తిసం కూడా తీసుకున్నాం, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉన్నారా? చెప్పండి. మరి అందరిలో చెప్తానికి సిగ్గుపడతారు, భయపడతారు, కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు ఇది. పాపములు దాచిపెట్టువాడు వర్ధలుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిన దేవుడు ప్రభు చెప్పాడు. మారు మనసు పొందిన తరువాత, యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత కూడా కొందరు కొన్నిసార్లు అనేక సార్లు తప్పు చేస్తారు. అవునా కాదా? తప్పు చేసినప్పుడు ఏమైపోతున్నావు? దేవునికి దూరం సంగతి అలా పెట్టండి. నీ మనసు ఎలాగుంటుంది? కఠినమైపోతుందంట. చూసారా? అందుకే దేవుడు ఈ మాటలు వాళ్ళు చెప్పమన్నాడు. చాలామంది విశ్వాసులు పాపం చేసినప్పుడు, పొరపాటున పాపంలో పడ్డప్పుడు వారి హృదయాన్ని కఠినం చేసుకొని ఇంక పాపంలోనే బ్రతుకుతున్నారు. కొందరు పాపం చేసినప్పుడు వారిని వారే క్షమించుకోలేక, ఆ దోషారోపణ చేసే హృదయాన్ని బాధను తట్టుకోలేక సారాయి తాగటమో, ఏంటంటే సినిమాలకు పోవటమో, షాపింగ్కి పోవటమో, ఏదో దాకా పరధ్యానం చేసుకోవడానికి, మనసును నెమ్మదిపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు తప్పండి. మీరు యేసు ప్రభువును నమ్ముకున్న తరువాత, మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత, మీ పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మీరు పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేస్తే కఠినపరుచుకోకండి, కృంగిపోకండి. చాలామంది యవనస్తులు ఇది నాన్న, యవన కాలంలో యేసు ప్రభువుని వెంబడించడం చాలా కష్టమండి, నేను జారిపోతున్నానండి, పడిపోయానండి, వేస్ట్ అండి దేవుడిని నమ్ముకోవడం, నేను నాలాంటోడు బాగుపడ్డండి, నేను దేవుని కొరకు బతకలేనండి పరిశుద్ధంగా అని చెప్పి హృదయంలో ఒక విధంగా కృంగిపోవటం నేను చూస్తున్నానండి. చక్కగా బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఒక 6 నెలలు 3 నెలలు 1 సంవత్సరం ప్రభువుని వెంబడించిన తర్వాత ఏదో ఒక జగడం వచ్చి, ఎవరితోనో విరోధం వచ్చి, మాట్లాడని కూడా మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి, గొడవలు పెట్టుకొని కోర్టులకు వెళ్ళి బైబిల్ని పక్కన పడేసి దేవుణ్ణి విడిచిపెట్టేవారిని నేను ఎరుగుదును. ఎవరికీ తెలియకుండా ఏదో ఒక పాపానికి బానిసై ఈ వ్యభిచార పాపంలోనో పడి, అది తల్లిదండ్రులకు చెప్పుకోలేక, పెద్దలకు చెప్పుకోలేక, ఏం చేయలేక, దోషారోపణ చేసే ఆ మనస్సాక్షిని అదుపులో పెట్టుకోలేక కృంగిపోతూ, ఎప్పుడు ఏదో ఆలోచించుకుంటూ, ఎప్పుడూ ఏదో మాట్లాడుకుంటూ, తన చదువు మీద ధ్యానం పెట్టలేక, తన భవిష్యత్తు మీద మనసు పెట్టలేక కృంగిపోయే యవ్వనస్తులు ఎందరో ఉన్నారు. ఎక్కడున్నావా? దేవుడు నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మీరు పాపము చేయకూడదని మాటలు రాస్తున్నాను. మీరు ఒకవేళ పాపము చేసిన ఎడల, ఏమన్నాడండి యోహాను భక్తుడు? పాపము చేసిన ఎడల ఇంక నరకానికే పోతారు, ఇంక దేవుడు మిమ్మల్ని క్షమించడు అని అన్నాడా? నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ప్రభు యొద్ద మనకున్నాడు. మీరు పాపము చేసిన ఎడల మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. చూడండి, మన దేశంలో చట్టాలు ఉన్నాయి. చట్టం మీరితే ఏమవుతుందో చెప్పండి? శిక్ష పడద్దా, కేసు పడద్దా? చట్టం మీరినప్పుడు కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళినప్పుడు
ఆ కోర్టులో మన మీద నేరారోపణలు చేస్తున్నప్పుడు వాటికి బదులు ఎవరు చెప్తారు? మనకు తెలియదు చెప్పడానికి. అందుకే మనం ఎవరిని పెట్టుకుంటాం? ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాం, ఒక లాయర్ని పెట్టుకుంటాం. ఆయన ఏం చేస్తాడు? మన పక్షంగా అక్కడ ఏం చేస్తాడు? మా క్లయింట్ నిర్దోషి, పాపం అతనికి తెలీదు, ఈ దేశం చట్టాలు తెలీదు, అతనికి మానసిక పరిస్థితి సరిగా లేదు, అతనికి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తించాడు, అతను ఇలా హత్య చేసి ఉండేవాడు కాదు, అతని మానసిక పరిస్థితి సరిలేని మూలన చేశాడు, లేక ఉద్రేకంలో చేశాడు, లేక తాను కాపాడుకోవడానికి చేశాడు అని ఏవేవో పెట్టి ఆ కేసులో ఎంత సాధ్యమైతే అంత ఆ వ్యక్తికి శిక్ష పడకుండా ఏం చేస్తాడు? అతని పక్షంలో ఇతను వాదిస్తాడు. మనం తప్పులు చేస్తున్నప్పుడు మన పక్షంలో వాదించడానికి మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు, ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆయన ఫీజు తీసుకోడు. ఎవరండి ఆయన? ఎవరండి ఆయన? అందరూ చెప్పాలి నాకు. ఎవరాయన? యేసుక్రీస్తు. రక్తమిచ్చి మనల్ని కొన్నవాడు. మనమంటే ఎంత ప్రేమ ఆయనకి. మనల్ని నేరాలు మోపి నరకంలో తోయటం మనకి ఇష్టం లేదు. మనల్ని ఎలాగన్నా క్షమించి పరలోకానికి తీసుకెళ్లాలని ఆశపడిన వాడు. నిన్ను ప్రేమించి నీవు పుట్టకముందే నీ కొరకు సిలువలో బలైన వాడు యేసుక్రీస్తు. మనకు మాత్రమే కాదు, లోకమంతటికి, సర్వలోకములో ఉన్న మానవులందరి కొరకు ప్రాయశ్చిత్త బలిగా కలువరి సిలువలో తన ప్రాణమిచ్చిన వాడు. చచ్చిపోయిన దేవుడు కాదాయన. మరణమును జయించి మృత్యుంజయుడు లేచిన వాడు. పరలోకంలో వెళ్ళి భూలోకానికి వెళ్ళి ఇన్ని శ్రమలు పడ్డాను, ఇన్ని నిందలు పడ్డాను, ఇన్ని అవమానాలు పడ్డాను, ఇంత బాధను అనుభవించాను, ఇంత వేదన అనుభవించాను, సిలువలో మరణించాను, నేను చేయాల్సింది చేసేసేసాను, ఈ పనికిమాలిన మనుషులు మారితే మారని, పోతే పోని, ఏమైతే నా పని నేను చేసేసాను అని పడుకొని నిద్రపోయేవాడు వాడు కాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోవాడు. మరి ఏం చేస్తున్నాడు ప్రభు? ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీవెలా అయినా ఆయన వైపు తిరగాలని. నాకు తెలియదు ఇక్కడ తప్పిపోయిన వారు ఎందరున్నారో, భక్తిలో తప్పిపోయిన వారు ఎందరున్నారో, విశ్వాసములో తప్పిపోయిన వారు ఎందరున్నారో, విశ్వాస భ్రష్టులైపోయిన వారు ఎందరున్నారో, దేవుని కార్యాలను చులకన చేసే వాళ్ళు ఎందరున్నారో, ఆత్మలో సంతోషం లేని వారు ఎందరున్నారో, ఇంకా రక్షణ అనుభవం లేని వారు ఎందరున్నారో, ఈ యేసయ్యను ఒక్కసారి మీరు చూడండి. నిన్ను ప్రేమించిన ప్రభు ఈ రాత్రి నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను క్షమించాలని, నీ పాప దోష శిక్ష నుంచి నిన్ను విడిపించాలని ఈ సభకు రప్పించాడు. ఏదో కాస్త శరీరంలో ఉన్న రోగాలన్నీ బాగు చేయడం కోసం కాదండి. యేసయ్య ఆయన నామంలో స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనకు కలుగుతుంది. అంతకంటే మించిన హృదయ శుద్ధిని ఇవ్వడానికి, ఆత్మలో ఆనందం ఇవ్వడానికి, దోషారోపణ చేసేటువంటి నీ హృదయానికి సమాధానం ఇవ్వడానికి, నీవు తెలిసి చేసిన పాపం కొరకు కూడా నీ మీదకు శిక్ష రాకుండా ఆ శిక్ష తప్పించి నీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఈ రాత్రి, నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీకోసం నీవు తిరిగి రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో నలుగురే ఉన్నారండి, ఆదాము, హవ్వ, చెప్పండి, కయ్యూను, హేబేలు. కయ్యూను ఏం చేశాడు? తమ్ముణ్ణి ఏదో చిన్న అసూయ పెట్టుకొని నీ అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు అని చెప్పి కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని, అసూయ పెట్టుకొని, అదను చూసుకొని తమ్ముడిని చంపేశాడు. ఎంతమంది జీవితాల్లో కోపాలు ఉన్నాయి, కక్ష పెట్టుకుంటున్నారు, అసూయలు పెట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలో అసూయ ఉండకూడదండి. దేవుని బిడ్డలో ప్రేమలో అసూయ లేదు, మత్సరము లేదు. చంపేసి మెదలకుండా ఊరుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటారండి? కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, అయ్యా నా తమ్ముడిని చంపేశానయ్యా, బుద్ధి లేక చంపేశానయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడా? ఏమన్నాడు? నా తమ్ముడు నేను కావాలన్నా? చూడండి,
తప్పు చేసి రాత్రి ఎక్కడికి పోయావరా చెప్పకుండా అంటే నీకెందుకు ఎక్కడికి పోతాడు నేను సినిమా పోయి అనుకుంటావా విచారణ చేతులు అనుకుంటావా అంటాడు చేసి వచ్చి ఏంటండి చూసారా, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడటానికి బదులు ఆ పాపం మనిషిని ముండిగట్టంలో చేసేస్తుంది. అందుకే మనుషులు అంతకంతకి చెడిపోతున్నారండి, అంతకంతకి చెడిపోతున్నారు. జాగ్రత్త, నువ్వు తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడు. మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనం అబద్ధికులం అవుతాం. మన పాపాన్ని మనం ఒప్పుకునే ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కయ్యను, నీ తమ్ముడు రక్తం భూమిలో నుంచి మొరపెడుతుందయ్యా. నువ్వు చేసిన దుర్మార్గత ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, పైనుంచి నేను చూస్తున్నాను. చచ్చిన నీ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు దేశదిమ్మరవై తిరుగుతావు పో అన్నాడు. ఏమవుతాడు అన్నాడండి, దేశదిమ్మరవై పోతా అంటగానే అప్పటికి కనువిప్పు వచ్చింది కయ్యూనికి. ఏమన్నాడో తెలుసా, అయ్యా అయ్యా నా దోషము నేను భరించలేనంత గొప్పది, నేను తట్టుకోలేనయ్యా. చూడండి, మనస్సు దోషారోపణ చేస్తున్నప్పుడండి మనుషుడు ఒకవేళ కాలు ఇరిగితే ఆ నొప్పి తట్టుకోగలడేమో కానీ, ఇంకేదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బ తట్టుకోగలడేమో కానీ, ఆ మనస్సాక్షి దోషారోపణ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ మానసిక వ్యధ, ఆ బాధ తట్టుకోలేడు మనుషుడు. ముఖ్యంగా దేవుణ్ణి ఎరిగినవాడు, ముఖ్యంగా క్రీస్తు ప్రేమను ఎరిగినవాడు తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో నీవు భరించలేని పాపాన్ని, నీవు తట్టుకోలేని బాధను, నీవు తట్టుకోలేని వేదనను నీ కొరకు యేసుక్రీస్తు సిలువలో భరించి ఉన్నాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఆ కప్పు గెత్సెమనే తోటలో యేసుప్రభు ముందుకు వచ్చినప్పుడు నీ దోషము, నా దోషము, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవుల యొక్క పాప దోషమంతా ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన బహుగా వేదన పడ్డాడని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఆతురపడి ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువు వలె కింద పడిందని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. తండ్రి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని చెప్పి నా శిక్షను, మనం ఒక్కరము భరించలేని మన పాప శిక్షను, మనందరి పాప శిక్షను ఆయన సిలువలో భరించినప్పుడు అది ఎంత వేదనకరమైన సమయంగా ఉండిందో. కానీ నీవు ఈరోజు అనవసరంగా నీ పాప భారాన్ని నువ్వు భరిస్తున్నావు. ఆ పాప భారము కొరకు ఏనాడో యేసుక్రీస్తు సిలువలో పరిహారము చేసి ఉన్నాడు. మారు మనసు పొందానే, యేసుప్రభు బిడ్డనని చెప్పానే, బైబిల్ పట్టుకొని తిరిగానే, ఇలా అయిపోయిందే నా బ్రతుకు, ఇలాంటి నీచమైన పాపంలో పడిపోయానే అని కుమిలిపోతున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్య ప్రేమ నిన్నే పిలుస్తుంది. నీ కొరకు నేనున్నాను, నీ పక్షంలో వాదించడానికి నేనున్నాను, తండ్రి దగ్గర నీ కొరకు విజ్ఞాపన చేస్తానికి నేనున్నాను, నీ పాపాన్ని క్షమించడానికి నేనున్నాను, నీ వేదనను భరించడానికి నేనున్నాను, నిన్ను విడిపించడానికి నేనున్నాను, నిన్ను క్షమించడానికి నేనున్నానని ప్రభు ఈ రాత్రి సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ రోజున భ్రష్టులైపోతున్నారండి. దేవుని ప్రేమను చులకన చేసేవాడు, తెలిసి పాపం చేసేవాడు, తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు అంతకంతకు హీన దశకు చెందుతాడు. దేవుడు ఎంతగా ప్రేమించినా విననివాడు నిత్య నరకానికి పోవలసి వస్తుందండి. ఈ రాత్రి తిరిగిరా, నీ బ్రతుకును దిద్దుకో, నీ తప్పును ఒప్పుకో, నీ రహస్య పాపమును బట్టి నీ హృదయంలో పొందుతున్న ఆ పోరాటంలో నుంచి, ఆ సమాధానం లేని పరిస్థితుల్లో నుంచి. నేను చూశానండి చాలామంది యవనస్తుల్ని, పెద్దల్ని, ఎంతో మంచి విశ్వాసిగా ఉంటారు. అకస్మాత్తుగా ఒక ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే, ఆ ముసలమ్మ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మను బ్రతికించు అన్నప్పుడు ఆమె బ్రతికకుండా చచ్చిపోతే వెంటనే తిరగబడిపోవటం. మా అమ్మ ఎందుకు చచ్చిపోవాలి, యేసుప్రభు ఉంటే, మా అమ్మ ప్రార్థన చేసే అమ్మ కదా అని ఒక ఆయన అయితే నాస్తికుడిగా మారిపోయాడు. ఏంటంటే అమ్మ చచ్చిపోదా? చెప్పండి, అమ్మ చచ్చిపోదా? మా అమ్మ చచ్చిపోయింది అన్న వాళ్ళందరూ చేయొద్దండి, నేను ఎత్తుతున్నాను. నేను కూడా చచ్చిపోతాను అన్న వాళ్ళు చేయొద్దండి.
అబ్బే నేను చావనంటే నేను ఇక్కడే ఉంటాను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను కదా, ఇక్కడే. మానవులారా తిరిగి రండి, మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినా దేవుని దగ్గరికి వెళ్ళను. పరీక్షలకు పాస్ చేయండి, ప్రార్థన చేయండి, పరీక్షలకు ప్రార్థన చేయండి, పరీక్షలకు ప్రార్థన చేయండి అని అడుగుతారండి. ఎక్కడ లేని భక్తి వస్తుందండి ఇప్పుడు మాత్రం పిల్లలకి. అబ్బా ముందంతా చర్చికి రమ్మంటే రారు, కానీ వారమంతా వస్తారు, పరీక్షల వరకు వస్తారు, రిజల్ట్స్ వచ్చే వరకు వస్తారు. ఒక తమ్ముడు అయితే అన్న రేపు రిజల్ట్స్ వస్తున్నాయి అన్న, ప్రార్థన చేయడన్నా అన్నాడు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, రాలేదు మనుషుడు. ఏమైందంటే ఇవాళ పోస్ట్పోన్ చేశారన్నా, ఇవాళ కాదు రేపు వస్తాయి అంటన్నా, మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ రేపు ప్రార్థన చేశాను, ఆ తర్వాత రాలేదు ఆ అబ్బాయి. ఏమయ్యాడని తెలుసుకుంటే ఫెయిల్ అయ్యాడంట. ఏమయ్యాడండి? ఫెయిల్ అయితే ఏమంటున్నాడు తెలుసా అండి? దేవుడు లేడు, దెయ్యము లేదు అంటే. ఊరంతా తిరిగి నీ ఇష్టం వచ్చినట్టు చదవకుండా అయ్యగారు ప్రేయర్ ఆయిల్ ఇస్తే, ఆ పెన్ను ప్రార్థన చేస్తే, ఆ ప్రేయర్ ఆయిల్లో పెన్ను పెట్టి రాసేస్తే ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోతావా? అయ్యో ఎంత అజ్ఞానం! జ్ఞానం కొదవగా ఉంటే అడగమన్నాడు దేవుడు. నీ పని నువ్వు చెయ్యి, కష్టపడి చదువు. ఒక అబ్బాయి ఒకరోజు మా ఇంటికాడ స్తుతికోవడం పెట్టండి అని అడిగాడు. ఎందుకయ్యా అని అడిగాను. 10th ఫెయిల్ అయ్యానన్నా అన్నాడు. 10th ఫెయిల్ అయితే స్తుతికోవడం ఎందుకయ్యా అంటే, కాలేజీకి వెళ్తే పాడైపోతానేమో, అందుకే దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు, అందుకే స్తుతికోవడం పెట్టన్నాడు. ఏంటండి? దేవుడి ప్రేమను ఎరిగినవాడు అట్లా తీసుకుంటాడు. ఫెయిల్ అవ్వటం పాస్ అవ్వటం ముఖ్యం కాదు, ప్రభువు చిత్తం నా జీవితంలో జరగాలి. నేను ప్రభువు మీద తిరగబడకూడదు. ప్రభువు నాకు ఏం చేయాలో, నాకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, నా పట్ల ఏ తలంపులో ఆయనకు తెలుసు. నేను అనుకునేన్ని దేవుడు చేయటం కాదు, దేవుడు అనుకున్న వాటి ప్రకారం నేను నడవాలి అన్నది భక్తి అండి. ఈ రోజుల్లో అలా కాదు, మన చేతుల్లో ఉండాలి. దేవుడు కమ్మంటే రావాలి, పోవంటే పోవాలి. ఏంటండి? ప్రభా రా అంటే వచ్చాను, ఏం కావాలైనా 10th పాస్ అయ్యి ప్రభా, అలాగే తమ్ముడా, అలాగే బిడ్డ అంటే పాస్ అయిపోయాడు, వెళ్ళిపో ప్రభా, వెళ్ళిపో కాలేజీలో మళ్ళీ ఎగ్జామ్స్ అప్పుడు పిలుస్తాను అన్నట్టుంటుంది. దేవుణ్ణి వాడుకుంటున్నారండి చాలామంది. నేను 45 సంవత్సరాల సేవా జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, దేవుణ్ణి నేను వాడుకోకూడదు. దేవుణ్ణి నాకు అనుకూలమైన రీతిగా దేవుని నామాన్ని ఉపయోగించి డబ్బులు పోజేయటమో, బిల్డింగ్లు కట్టడమో, లేకపోతే అది చేయటమో, ఇది చేయటమో, మనుషుల్ని మభ్యపెట్టడమో, మనుషుల్ని నా వైపు ఆకర్షించుకోవటమో, యేసయ్య నామం పెట్టి చేయటం అనేది భయంకరమైన దోషం. అది యేసయ్య నన్ను వాడుకోవడానికి నేను ఆయన చేతుల్లో ఉండాలి, కానీ ఆయన్ని నా చేతుల్లో తీసుకొని నేను వాడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైనా ప్రార్థన చేయండి, ప్రభా నన్ను వాడుకో, నన్ను కడుగు, నన్ను సరిచేయి, నన్ను క్షమించు. అది మనం చేయాల్సిన ప్రార్థన. ఈ రోజున చాలామంది యేసు ప్రభువును నమ్ముకున్నాం అంటూనే ఉన్నారు. వారు పొరపాటున, ఎందుకంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయని మూలాన, రోజు మోకాళ్ళుండి ప్రార్థించడం నేర్చుకోని మూలాన, వాక్యాన్ని పఠించి ధ్యానించిన మూలాన, ఆలయానికి వెళ్ళి దేవుని బిడ్డలతో ఆరాధించిన మూలాన, ఆ భక్తి జీవితంలో వారు నిలువెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయి జారిపోయేదో పాపంలో పడిపోతున్నారు. పడిపోయిన తర్వాత మొండికి తిరుగుతున్నారు, దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. మరి కొంతమంది పడిపోయిన తర్వాత ఇక నేను లేవలేను, నన్ను క్షమించడు, నాకు క్షమాపణ లేదు అని ఒక విధమైన మానసిక రుగ్మతకు చోటిచ్చి డిప్రెషన్ అంటారు చూడండి. చాలామంది తెలుసు, మామూలుగా దేశంలో లెక్కలు చెప్తుంటారు. ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంట. కారణం, వాళ్ళు ప్రేమించాలనుకున్న వ్యక్తి వారికి ద్రోహం చేశారని తెలుసుకున్నప్పుడు వారు కృంగుదలలోకి వెళ్ళిపోతున్నారంట. ఏంటండి? దేవుణ్ణి ప్రేమించడానికి బదులు ఎంతమంది ఈ రోజున మనుషుల మెప్పుల కొరకు, గొప్పల కొరకు తాపత్రయపడుతున్నారు. ఎంతమంది యవ్వనస్తులు ఈ దినాన ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా, ఈ వాట్సాప్ ద్వారా, ఈ యొక్క SMS ద్వారా వారు మాట్లాడుకోవటం, ఏదో వాళ్ళ మనసులో ఉన్నాయి చెప్పుకోవటం, దానివల్ల ఒక విధమైన ఎఫెక్షన్, ఒక విధమైన ఇష్టం పుట్టడం, ఆ ఇష్టం వల్ల తప్పటడుగులు వేయటం, ఆ తర్వాత తలగొట్టుకొని ఏడవటం ఎంతోమందిని చూస్తున్నామండి, ఎంతోమందిని చూస్తున్నాం. మోసపోకుడి. మీరు దేవుని బిడ్డలైతే పాపం చేయరు. యోబు అన్నాడు, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూతును. దావీదు అన్నాడు, ఒకసారి వ్యభిచారంలో పడిపోయినప్పుడు తిరిగి లేచి పశ్చాత్తాపడి అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. టీవీలో వచ్చే చెత్త అంతా చూడకండి, ఇంటర్నెట్లో వచ్చే గబ్బంతా చూడకండి. 3Gలు 4Gలు వచ్చాక
చేతిలో ఉన్న సెల్ ఫోన్లో బటన్ నొక్కితే చాలు అపవిత్రమైన దృశ్యాలు, నగ్నమైన దృశ్యాలు, కామ సంబంధమైన కథలు, బొమ్మలు, వాటిలో పడి అనేక మంది యవనస్తులు మనసంతా పాడు చేసుకొని, హృదయం అంతా పాడు చేసుకొని ఒకలాంటి గిల్టీ ఫీల్ అవుతున్నారు. దాంట్లో నుంచి బయటపడలేక అదే ఆలోచించుకుంటూ నాకు ఎంతోమంది ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, అన్నా పనికి మాలినది ఒకటి చూశానన్నా, ఆ తర్వాత మళ్ళీ చూడమని ఏదో ఒక ప్రేరేపణ నాకు కలుగుతుందన్నా, ఎన్నిసార్లు చూస్తున్నా తృప్తి దొరకడం లేదు, కానీ మరింత దోషుడవుతున్నానన్నా, ఒక విధమైన బాధ కలుగుతుందన్నా, చూసినంతసేపు తెలియటం లేదు కానీ ఆపితే మళ్ళీ చూడు అనే ప్రేరేపణ కలుగుతుంది. నా పాఠాల మీద కాలేజీలో నేను మనసు పెట్టలేకపోతున్నాను, చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను, అమ్మ నాన్న ముఖం చూస్తే ఏందో ఒకలాంటి భయం ఏర్పడుతుంది, సరిగ్గా మనసు విప్పి అమ్మతో నాన్నతో మాట్లాడలేకపోతున్నాను, చెల్లితో మాట్లాడలేకపోతున్నాను, ఇతరులతో మాట్లాడలేకపోతున్నాను, ఏదో ఒక విధమైన దోషం నాలో ఉన్నట్టుగా నేను నరకయాతన అనుభవిస్తున్నానని ఎంతోమంది యవనస్తులు చెప్తూ ఉన్నారండి. మన పాపం కప్పుకున్నంతసేపునండి, ఒప్పు కనుక కప్పుకున్నంతసేపు నా ఎముకల్లో సత్తు లేదు, నా మనసు టెన్షన్ అయిపోయింది. ఈరోజు చూడండి చాలామందికి హెడేక్, మైగ్రేట్ హెడేక్ అంట, మళ్ళీ పాస్టర్ గారు చేస్తే పోయిందంటారు. అసలు ఎందుకు వచ్చిందని అడుగుతాను నేనైతే. పాస్టర్ గారు మైగ్రేట్ హెడేక్ వచ్చింది, ప్రార్థన చేయండి నన్ను అడిగితే నేను ప్రార్థన చేయను ముందు. అసలు ఎందుకు వచ్చింది నీకు? ఎందుకు వచ్చింది? ఏంది ఆలోచిస్తున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అంత సీరియస్గా? ఏంటి నీ బుర్రను బట్టి పీక్కదట్టుంది? ఏంటది? నీ బుర్రలో ఉన్న నరాలన్నీ పెట్టుకొని లాగుతుంది ఏంటది? ఏం పాపం చేశావు? ఏం తప్పు చేశావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి నీ ధ్యానం? ఎందుకు వచ్చింది అసలు నీకు? అది ఎవని మనస్సు నీ మీద ఆనుకొనో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయదువు. ఎందుకు తలపోటండి? ఎందుకు గ్యాస్ట్రిక్ ట్రబుల్? కడుపులో మంట, ఎవడి మీద మంట పెట్టుకుంటే నీ కడుపు మండుతుంది, నీ కడుపు మండితే నీ బతుకంతా మండిపోతుంది. ఏమైంది? ఎందుకు అది అసూయ? ఎందుకు నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్? ఈవెన్ షుగరు, బీపీలు అనేవి కూడానండి, అవేవో తిండి వలన వచ్చేది కొంచెం సహజమే, తిండి ఎక్కువ అవటం వల్ల వస్తాం నిజమే. అంతకంటే మించి నాకు షుగర్ అంట అంటే 200-400 అవుద్ది. తెలుసా మీకు? నాకు బీపంట అంటే అది పేలిపోద్ది ఏకంగా. లోకంలో ఉన్నాం, శరీరంలో రోగాలు రాక తప్ప, అందులో గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది, తినే ఫుడ్ అంట మందులేసి పెంచే ఫుడ్. ఆ చికెన్ అంటారు, అవన్నీ నిజంగా పుట్టిన చికెనే కాదు అది మనుషుడు ఒక నిమిషంలో ఒక తిప్పు తిప్పితే గుడ్డు పిల్ల అయిపోద్దట. 21 రోజు అవ్వాల్సిన పిల్ల ఒక తిప్పులోని పిల్ల అయిపోతే ఆ పిల్ల ఎట్టుంటుంది చెప్పండి? ఆ మాంసం ఎట్టుంటుంది? ఆ పనికి మాల మాంసం తింటే క్యాన్సర్లో, రకరకాల రోగాలు ఈ భూలోకంలో. ఇది సహజమే ఈ ప్రస్తుత దినాల్లో. కానీ ఇంతకంటే మించి నీ మనస్సు నెమ్మదిగా ఉంటే, నీ హృదయం తృప్తిగా ఉంటే, నీవు క్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ పొందుంటే, నీవు సమాధానంగా ఉంటే ఈ రోగాలు నీ జోలికి రావండి. ఒకవేళ ఈ రోగాలు నీకు వచ్చినా వాటిని నీవు జయించగలుగుతావు, స్వస్థత చూడగలుగుతావు. ఈ రోజున ఎంతోమంది హృదయాలు దోషారోపణ చేస్తున్నాయి. ఎంతోమంది పురుషులు కట్టుకున్న భార్యకు ద్రోహం చేస్తున్నారు. భార్యకు తెలియకుండా పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నవాడు సంతోషంగా ఉంటాడు అనుకుంటున్నారా? అని నవ్వచ్చు భార్య దగ్గరికి వచ్చి. ఎక్కడికి వెళ్ళారండి? నీకే చీరదస్తానికి వెళ్ళాను అంటాడు. పాపం అయ్యో ఎంత ప్రేమ అండి అంటది పాపం తెలియక. కానీ వీడికి కట్టడం లోపల తెలిసాడే. మొండికి తిరుగుతాడు, మనస్సాక్షి ఉండదు, అది వేరే సంగతి. దేవుణ్ణి ఎరిగిన వారైతే నా భార్యకు ద్రోహం చేస్తున్నానే, నా భార్యతో చెప్తే నా పరువు పోద్దే అని చెప్పలేక, మాడలేక, మదన పడుతూ బ్రతుకును పాడు చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు. పేరు యోసేపు అయి ఉండొచ్చు, అంతే. యోసేపు అని పేరు పెట్టుకుంటాడు. పాపం విడిచి పరిగెత్తరా అంటే పాపం దగ్గరకు పరిగెడతారు వీళ్ళు. ఎంతమంది యోసేపులు పట్టబడి జైల్లో ఉన్నారో తెలుసా మీకు? ఆ యోసేపు కూడా జైల్లో ఉన్నారు కదా, అందుకే మేము ఉన్నారంటారేమో. ఆయన చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాడు. కానీ ఈరోజున అనేకులు చేసిన నేరానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నారు. ఈ రాత్రి నేను చెప్పదలుచుకుంది, ప్రభు సెలవిచ్చింది ఒకటేనండి, మీరు పాపం చేయకూడదు. ఒకవేళ మీరు పాపము చేసిన యెడల
ఒక్క సంగతి గుర్తు చేసుకోనండి, మనకు యేసు క్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. మనం తప్పు చేశామని తన్నిపడేసేవాడు కాదు ఆయన. మనం తప్పు చేశామని తోసేసేవాడు కాదు ఆయన. మనం తప్పు చేశామని మెడ మీద చేసి గెంటేసేవాడు కాదు ఆయన. మనం ఎంత తప్పు చేసినా, మనం ఎన్నిసార్లు తప్పు చేసినా మనల్ని ఇంకా ప్రేమించే యేసయ్య ఉన్నాడని ఒక్కసారి మనసులో పెట్టుకోండి చాలు ఇక నీకు. అందుకనేనండి మేము ఎన్నిసార్లు పాపం చేస్తున్నాం, క్షమిస్తాడులే 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 క్షమిస్తాడులే. ఈ రోజున బాగా యేసయ్య ప్రేమను గురించి చిన్నవాళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం, పొద్దున్న పాపం చేయటం రాత్రి ఒప్పుకోవటం. ఏంటండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మరల చేయువాడు ఆశీర్వదించబడతాడు. మాట్లాడరండి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈ రాత్రి మీ హృదయం నేరారోపణ చేసే పాపమేదో యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, మనం ఒక లాయర్ని పెట్టుకుంటే అండి, మనం ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే మన పక్షంలో వాదించడానికి, మనం ఆ అడ్వకేట్ దగ్గర నిజానిజాలన్నీ స్పష్టంగా వాడికి చెప్పాలా అక్కర్లేదా? నీకు చెప్పను అయ్యింది, నీకెందుకు, నువ్వు నా పక్షం వాదించిపో, నీకేం చెప్పను, నేను నా పేపర్లు ఏమి ఇవ్వను, నేనేం చెప్పను, నా పక్షం వాదించిపో అంటే ఆయన ఎందుకు ఆయన ఏం చేస్తాడు? ఏం వాదించబట్టావా? నీ సంగతి అంతా నాకు చెబితే మంచో చెడ్డో కీడో దాన్ని ఎట్టా ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తానంటాడు. అలాగే మన పక్షంలో యేసు ప్రభు వాదించాలంటే, మనకు పాపశిక్ష నుంచి విడిపించాలంటే, మనం ప్రభు దగ్గర మన హృదయాన్ని తెరిచి మన బ్రతుకంతా చెప్పుకోవాలి, మన హృదయాన్ని తెరిచి ఒప్పుకోవాలి. ఏమంటే దావీదు పాపం చేసినప్పుడు దేవుడు తన సేవకుడిని పంపించి ఆ పాపాన్ని ఒప్పించినప్పుడు, నేను పాపము చేసి ఉన్నాను అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. కీర్తన 51 మీరు చదివితే, ఆ పశ్చాత్తాపంతో రాసిన ఆ కీర్తనలోని భాగాలు చదివితే, అయ్యా నన్ను కడుగు, నా పాపము పోవునట్లుగా నన్ను కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయకు, నాకు మరలా రక్షణానందాన్ని కలుగు చేయి అని కాళ్ళ వేళ్ళ పడి కన్నీటితో ప్రార్థించిన ఆ దావీదును ప్రార్థన మీరు గమనిస్తే, ఈ రోజున పాపంలో పడ్డ ప్రతివాడు అట్టి ప్రార్థన చేస్తే క్షమాపణ దొరుకుతుంది. యేసుక్రీస్తు క్షమించేవాడు. దయచేసి లేచి నిలబడతారా? ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుందాం. మీ మనస్సాక్షి దోషారోపణ చేసే తప్పులు ఏవైనా వాటి నుంచి విడుదల పొందాలని, నిర్మలమైన మనస్సాక్షితో యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణను పొంది ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మన 2 చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను చూడు నాయనా, మరల నీ గాయాలు రేపుతున్నానయ్యా, నా కొరకు సిలువలో చనిపోయావని నమ్ముతున్నాను, నన్ను క్షమించావని విశ్వసిస్తున్నాను. మరల నేను పాపంలో పడిపోతున్నానయ్యా, మరల నేను దోషినవుతున్నానయ్యా, మరల నీకు విరోధంగా ప్రవర్తించి నా మనస్సాక్షిని పాడు చేసుకొని నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నానే, నన్ను క్షమించు నాయన. దిగులుతో చింతతో నా హృదయాన్ని పాడు చేసుకుంటున్నానే, నంతకంతకి కృషించిపోతున్నానే, నన్ను క్షమించు. మీ హృదయ స్థితిని ప్రభుతో చెప్పండి. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. ఈ రాత్రి ప్రభు నిన్ను క్షమిస్తానంటున్నాడు. నీ పాపం ఏదైనా, ఎలాంటి పాపమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, అది క్రియల్లో పాపమైనా, తలంపుల్లో పాపమైనా, అది మాటల్లో పాపమైనా, అది ఆలోచనల్లో దోషమైనా, యేసయ్య రక్తం నిన్ను కడగడానికి, నీ పక్షములో ప్రభువు వాదాడి నీ కొరకు విజ్ఞాపన చేసి ఆ శిక్ష నీ మీదకు రాకుండా తప్పించడానికి, ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు నీకున్నాడు. ఆయన గాయాల ద్వారా, కార్చిన రక్తధారల్లో నిన్ను కడగాలని, ఆయన పొందిన దెబ్బల ద్వారా నిన్ను స్వస్థపరచాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఈ రాత్రి ప్రభుతో చెప్పు, తిరిగిరా, ఆయన పాదాల మీద పడు, నన్ను క్షమించు ప్రభువా అని అడుగు. నిన్ను కౌగులించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా. విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా. తిరిగి రావా తిరిగి రా, తిరిగి రావా, యేసయ్య దగ్గరకు రా. తిరిగి రావా, నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు. ఇంటికి రావా, చేతులు చాచించున్నాడు నీ కొరకే. మరువద్దు మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు, జీవితాన్ని వ్యర్థించకుమా. ప్రేమించిన ప్రభువును మరొక విడువద్దు విడువద్దు ప్రేమ బంధం విడువద్దు, నీదు స్థానం మరువద్దు మా. తిరిగి రావా, యేసయ్య దగ్గరకు రా. తిరిగి రావా, ఇదిగో ప్రభు నా జీవితము, తిరిగి రావా, నన్ను క్షమించు నాయన. ఇంటికి రావా, నీ కౌగిల్లో చేర్చుకో నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయి. ఆ పాపం ఏదో ప్రభు దగ్గర ఒప్పుకో. ఇంకెంతే నా బ్రతకనుకోవద్దు, ఇంకేలాగే బ్రతకాలనుకోవద్దు. నీవెలాంటి పాపమైనా, ఎంతటి పాపానికి నీవు బానిసవైపోయినా, మనుష్యులెవరూ నిన్ను మార్చలేకపోయినా, యేసయ్య నిన్ను మారుస్తాడు. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. నీ దోష శిక్ష నుంచి నిన్ను విడిపిస్తాడు. యేసయ్యా, నీ కౌగిల్లోనికి వస్తున్నానయ్యా. నోరు తెరిచి దేవునితో చెప్పు. ప్రార్థన. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని చూడు నాయన. మా కొరకు కలువరిలో ప్రాణమిచ్చిన యేసయ్యా, మమ్మల్ని చూడయ్యా. తిరిగి రావా నా కౌగిల్లోనికి. ఎప్పుడొస్తాడో నా బిడ్డ, నన్ను విడిచిపోయిన బిడ్డ నా కౌగిల్లో చేరాలని ఆనాడు ఆ తండ్రి ఎదురు చూచినట్లుగా అయ్యా, ఈ రాత్రి మా కొరకు ఎదురు చూస్తున్న నీ ప్రేమ కలిగిన హస్తాల్లో మేము చేరటానికి సహాయం చేయి నాయన. ఏ గుండె బాధతో ఉందో, ఏ గుండెల్లో వేదన ఉందో, ఎవరు దోషారోపణతో కృంగిపోయి ఉన్నారో, ఎవరు వారి హృదయాలను కఠినం చేసుకుని రాయిలాగా మొండికి తిరిగిన వారి స్థితిలోగా ఉన్నారో, అలాంటి వారిని బండలను పగలగొట్టు సుత్త వంటి నీ మాటలతో ఈ రాత్రి పగలగొట్టినందుకు వందనములు నాయన. దోషారోపణ నుండి విడిపించబడిన వారిగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నీ బిడ్డలుగా మేము తిరిగి మా స్థలాలకు వెళ్ళటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి.
మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి దర్శనం ప్రేమకు నిదర్శనం దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార కల్వరి ప్రేమధార. బ్రతుకు